Utilities, print and electronic media, and most importantly, సార్ ఓకే ఓకే సార్ అనంతపురం పోలీస్ మరి కాసేపు లైంగికమైన ధర్మానికి అనుగుణంగా ట్వీట్ మార్క్ పై సగర్వంగా మన ముందుకు వస్తున్నారు. Ladies and gentlemen, this ceremonial parade showcases dedication and trust. ఇది మార్గం సమన్వయానికి ఏకత్వానికి చిహ్నం. నేడు క్రమశిక్షణ ధైర్య సాహసాలు దేశభక్తి కలబు సెరమోనియల్ యూనిఫామ్ లో ఎంతో మనోహరంగా ఉన్నటువంటి ఈ ప్యాసింగ్ అవుట్ అత్యద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇస్తున్న ఈ దీక్షాంత్ పరేడ్ లో కమాండ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీమతి జయమ్మ, శ్రీ చిరంజీవి కుమారుడు శ్రీ పి వీరచక్ర దొర, సెకండ్ ఇన్ కమాండ్ గా విజయనగరం జిల్లాకు చెందిన శ్రీమతి రమణమ్మ, శ్రీ వెంకటేశ్వర్లు గారి కుమార్తె కుమారి కె చైతన్య స్వరూపిణి, సెకండ్ to the head of the institution and newly entered the Deputy Superintendent of Police Raj Chandra Vinu, సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. చీఫ్ గెస్ట్ గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి గౌరవ వందనం సమర్పించారు. The chief guest of this Dikshant parade. Thank you, ma'am, for being part of this prestigious Dikshant parade. Is being commanded by parade commander Mr. R.N. Venkat Saina. వేదికను అలంకరించిన ముఖ్య అతిథిగారికి వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ట్రైనింగ్ ఆఫీసర్ శిక్షణార్థులను తమ కరతాళ స్వరంతో ప్రోత్సహించవలసిందిగా మనవి. సెకండ్ ఇన్ కమాండ్ మిస్టర్ హెచ్ మల్లికార్జున, సెకండ్ ఇన్ కమాండ్ మిస్టర్ పి సుమన్. అత్యద్భుత ప్రదర్శన ఇస్తున్న ఈ శిక్షణార్థులని తమ కరతాళ ధ్వనులతో contingent is being commanded by వారి కళ్ళల్లో దేశభక్తి, సేవాభావం, వారి కవాతులో శక్తి, ఉత్సాహం స్థానంలో నిలిచారు. వీరికి మెడల్, సర్టిఫికేట్ మరియు ట్రోఫీని బహుకరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు. మీ షాహిబా అంజుమ్ ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంటెక్ పట్టభద్రులు. అల్లూరి సీతారామరాజు జిల్లా వాస్తవ్యులు శ్రీమతి బ్రహ్మరత్నం, శ్రీ త్రిమ. As you go to the district, you should invariably learn the practical training and learn the basics of the policing and improve your skill sets. You must learn to draft reports, case diaries and inquiry reports while on practical training. Do it with sincerity and you will be immensely confident to handle the police work when you actually handle the police stations and other areas. You should constantly upgrade yourself in terms of new amendments to the new laws, technological innovations. Constant learning is the only mantra to be successful in the police force. Hard work is the second mantra. There is no alternative to this.
Today, as you peel off from this ground, this institution and this parade ground, you will remember these moments forever. It will remain in your memory as the start of good life as a police officer. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి సుమారుగా సంవత్సరం పాటు కఠినతరమైన ట్రైనింగ్ పొంది ఫర్దర్గా కూడా ప్రజాసేవకు అంకితం చేసిన మనకి ఇంకెంత దమ్ము ఉండాలి, ఇంకెన్ని తెలివితేటలు ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దానికి తగినట్టుగా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా మనం కంటిన్యూస్ లెర్నర్ అయి ఉండాలి, కంటిన్యూస్గా నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలన్న తపన కూడా మనందరికీ కూడా మీ అందరికీ కూడా కంపల్సరీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డీసీపీ గారి సారథ్యంలో ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి నిన్న బడ్జెట్లో కూడా మనందరం కూడా అలోకేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి ఏంటంటే ఈరోజు ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు మా మహిళా శక్తి సుమారుగా 97 మంది ఉన్నారు. నిజంగా ఈ 97 మంది మహిళా శక్తికి కూడా మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను మీకన్నా పెద్దదానైనా కూడా మీ అందరికీ సెల్యూట్ చేయాలి, శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేయాలి. ఎందుకంటే పోలీసు ఉద్యోగం అంటే మగవాళ్ళకే చాలా ముందుకు రావడానికి కూడా ఇబ్బంది పడే టైంలో కుటుంబాలని కూడా పక్కన పెట్టి ఈరోజు మీరు ఈ పోలీసు ఉద్యోగంలోకి ఎంత ప్యాషనేట్గా వచ్చారో నాకు అర్థమవుతుంది. మీరందరూ కూడా ఈరోజు బాధ్యతాయుతమైన పోస్టులోకి వచ్చిన తర్వాత ఉమెన్ మీద జరుగుతున్న అట్రాసిటీ ఈరోజు మనం చూస్తున్నాం. సంఖ్య పెరిగిపోతున్న ఇటువంటి పరిస్థితుల్లో గాంజాయి అన్నది ఒక తరాన్నే నాశనం చేసే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఆఖరికి గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బ్యాగుల్లోకి కూడా గాంజాయి వెళ్ళిపోయిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గాంజాయి కల్టివేషన్ని కూడా మనందరం కూడా అరికట్టుకునే కెపాసిటీకి ఈరోజు పోలీస్ యంత్రాంగం, ఎన్డీఏ పోలీస్ యంత్రాంగం ఈరోజు బయటకు వచ్చింది. ఎందుకంటే ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఒక ఐజీ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ని